హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ అయితే నా పెళ్లి పట్టు చీరల షాపింగ్ వ్లాగ్ అనమాట. సో అమ్మాయిలకైతే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేమైతే ఫ్యామిలీ అందరం కలిపి, మొత్తం మగ పెళ్లివారు మేము అందరం కలిపి రాజమండ్రి వెళ్ళాము షాపింగ్ చేయడానికి. కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా అని. పట్టు చీరలు కొనుక్కున్నప్పుడు, ముఖ్యంగా పెళ్లి పట్టు చీరలు కొనుక్కున్నప్పుడు మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఎన్ని శారీస్ కావాలి మనకి, ఎలాంటి అకేషన్స్కి ఏ శారీ కట్టుకోవాలి, అండ్ క్వాలిటీ, మనము కంఫర్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, లేకపోతే మనకి లుక్ వస్తే చాలా, గుచ్చుకున్నా పర్లేదు లుక్ వస్తే బాగుంటుందా, మనకి కంఫర్టబుల్గా కావాలా, ఇలా మనకి చూసుకోవాలన్నమాట. అండ్ ఇంట్లోనే మనం ఒక పిక్చర్ వేసుకొని రావాలి. మనం ఎలాంటి శారీస్ కొనుక్కోవాలనుకుంటున్నాము, ఏ శారీ దేనికి కొనుక్కోవాలనుకుంటున్నాము, ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నాము, ఇవన్నీ ఇంట్లోనే పిక్చర్ ఉండాలి. లేదంటే మనకి అక్కడికి వెళ్ళాక నచ్చుతాయి, కొన్ని నచ్చుతాయి, అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకు అర్థం కాదు. అదే మనం ఇంట్లోనే ఒక పిక్చర్ వేసుకుంటే ప్రైస్ కానీ, లేకపోతే మనం ఈ రెండు శారీస్లో ఇది అనుకున్నాం కదా, దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుందాం, ఇలా మనం ఆలోచించుకుంటాం అనమాట. సో అక్కడ ఫస్ట్ వెళ్ళిన షాప్లో నేను ఎక్కువ ఏం తీసుకోకుండా లంచ్కి అయితే వచ్చాము. అక్షయాలో తిన్నామన్నమాట రాజమండ్రిలో. అక్కడ నుంచి మా మెయిన్ వెడ్డింగ్ షాపింగ్ విఆర్కే సిల్క్స్ కళానికేతన్లో స్టార్ట్ చేశాము. కళానికేతన్ నేను ఎప్పుడు ముందు విజిట్ చేయలేదు, బట్ ఇప్పుడు నా పెళ్ళికనే వెళ్ళడం. కలెక్షన్ అయితే చాలా బాగుంది గైస్. ప్రైస్ కూడా మనము స్పెండ్ చేయగలిగినంతే ఉంది అక్కడ. మనము ఎంతవరకు ఎఫర్ట్ చేయగలము అంతే ఉందన్నమాట. కలెక్షన్ చాలా బాగుంది. నేను చెప్తున్నాను కదా, వర్త్ ఎవ్రీ పెన్నీ. నేను లంచ్ టైంకి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, బట్ ఫైనల్గా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ అమ్మ వాళ్ళకి సాఫ్ట్ కంచి చూసాము, బట్ వాళ్ళు అన్నారనమాట కంచి పట్టు శారీస్ ఆఫర్లో పెట్టాము అన్ని శారీస్, సో అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అని. చాలా అంటే లుక్ కానీ, క్లాత్ క్వాలిటీ, ఎట్ ద సేమ్ టైం కంఫర్ట్ అన్నీ ఉన్నాయి. అమ్మకి ఈ శారీ తీసుకున్నాము. ఇది 11,000 చేంజ్ పడింది. ఒరిజినల్ ప్రైస్ 22,000 అనమాట. అంటే షైన్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు వాళ్ళు. షైన్ నేను చెప్పాను కదా కొన్ని చూసుకోవాలి అని, షైన్ చూసుకోవాలన్నాను, కంఫర్ట్ చూసుకోవాలన్నాను, క్వాలిటీ, క్లాత్ మెటీరియల్ ఎలాంటిది, ప్రైస్, ఇవన్నీ కలిపి ఒక దాంట్లో వచ్చాయి. ఇది మా ఆడపడిచి తీసుకున్నారు, 9,000 పడింది. ఎంత బాగుందో ఆ శారీ. అండ్ ఇదైతే నేను చెప్పాను కదా ముందు ఒక పిక్చర్ అని, ఇలా ఒక పింక్ శారీ తీసుకోవాలి కదా అని బ్రైడ్స్ని చూసినప్పుడు అనుకునేదాన్ని. సో ఇది నాకు ముందు వేరే షాప్స్లో చూసినప్పుడు అంత నచ్చలేదు, బట్ ఎప్పుడైతే ఇది ఒంటి మీద కట్టి చూపించారో చాలా లుక్ వచ్చింది. క్లాత్ షైన్ చాలా బాగుందన్నమాట. లైట్ పింక్ అయినా కూడా, నేను నాలా డార్క్ స్కిన్ టోన్కి అయినా కూడా లైట్ పింక్ కట్టుకున్నప్పుడు చాలా బాగా మ్యాచ్ అయింది. అండ్ శారీతో పాటు బ్లౌజ్ వర్క్ కూడా ఇంపార్టెంటే కదా, అవన్నీ కూడా బాగా మ్యాచ్ అయ్యి చాలా బాగుంది. చెప్పాను కదా ప్రైస్ 13,000 చేంజ్ ఆర్ 14,000 మధ్యలో పడింది అనమాట. నాకైతే చాలా నచ్చింది. స్టాఫ్ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో, ఎంత బాగా మనకి కావాల్సినవన్నీ ఓపికగా చూపించి ప్రతిదీ కట్టి చూపించారనమాట. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ శారీ అయితే మా అత్తయ్య గారు తీసుకున్నారు. అది అరౌండ్ 10,000 అలా పడింది. అండ్ ఈ గోల్డ్ కలర్ శారీ అయితే ఎక్స్పెరిమెంట్ చేశాననే చెప్పాలి. రిసెప్షన్లో కట్టుకుంటే వర్త్ అనిపించింది. 21,000 అరౌండ్ పడింది ఆ శారీ. అండ్ ఇదైతే నా మోస్ట్ అవైటెడ్ శారీ, ఎందుకంటే నేను వేరే షాప్లో రెడ్ శారీ తీసుకుని కూడా నేను మార్చుకున్నాను ఇక్కడ. అంటే మీరు ఆలోచించుకోండి, అది 20,000 పెట్టి తీసుకుని అక్కడ నేను ఎక్స్చేంజ్లో కొన్ని శారీస్ తీసుకుని ఇక్కడ ఈ శారీ ఫైనల్ చేసుకుని తీసుకున్నాం అనమాట. అక్కడ నేను ఎలా అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకు ఎక్కడో అక్కడ తీసేసుకుందాంలే అని కాంప్రమైజ్ అయి తీసేసుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి ఈ శారీని చూసిన తర్వాత పర్వాలేదు, కష్టపడినా మార్చుకుని వచ్చేద్దామని చెప్పి మార్చేసుకున్నాను అనమాట. నాకు అంతలా నచ్చింది. ప్రతి శారీ కూడా మనకి కట్టే చూపించారు. అండ్ దట్టు బుట్టలో కట్టుకున్నప్పుడు, బుట్టలో కూర్చున్నప్పుడు అమ్మాయిలు రెడ్ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది పెళ్లి కూతురు లుక్. సో అందుకనే ఇంకా నేను రెడ్ తీసుకున్నాను. అండ్ నాకు కావాల్సినట్టే రెడ్ మీద సిల్వర్ బుట్ట కూడా వచ్చింది, అందుకే తీసుకున్నాను. అరౌండ్ 24,000 అలా పడింది ఆ శారీ. అండ్ ఫైనల్లీ షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఫస్ట్ నేను మార్నింగ్ లంచ్ టైంకి ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద శారీస్ అనమాట. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ శారీస్ తీసుకున్నాను, ఐ వాజ్ టోటల్లీ సాటిస్ఫైడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. చాలా బాగా అనిపించింది.
అక్కడి నుంచి మేము తాడితోట రాజమండ్రిలోనే హోల్సేల్ మార్కెట్కి వచ్చాము పెట్టుబడి చీరలు చూద్దాము అని చెప్పి. అంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అన్నిటికీ అనమాట. ప్రైజెస్ కూడా ఇక్కడ కూడా మేము ఒక 100 శారీస్ తీసుకున్నాము. ఒక 60,000 అలా అయింది మాకు. బట్ చాలా వర్త్ ఇట్ అనమాట. ప్రతిదీ మంచి లుక్ వచ్చి చాలా బాగున్నాయి. నేను ఇంటికి వచ్చాక చిన్న క్లిప్స్ తీసాను అనమాట. నేను ఫస్ట్ వెళ్ళిన షాప్లో కూడా బాగున్నాయి. బట్ ఎలా అంటే మొత్తం అంటే నాజుగ్గా లేవంటారు కదా శారీస్, అలా ఉన్నాయన్నమాట. బట్ అక్కడ ఒక 2 శారీస్ తీసుకున్నాను, అవైతే సూపర్ ఉన్నాయన్నమాట. క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. అక్కడ కొంచెం హార్డ్, కొంచెం గట్టిగా ఉందన్నమాట క్లాత్. అంటే కొంచెం ఎలా చెప్పాలి, హార్డ్గా ఉంది క్లాత్. అంటే స్మూత్గా ఉన్న కొంచెం ఏమంటారు మందంగా ఉంది క్లాత్. మిగతా ప్రైస్ ఎలా ఉన్న ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. సో ఇవి మేము అందరికీ తీసుకున్న శారీస్ ప్రింట్స్లో అనమాట. నాకు ఈ శారీస్ చాలా నచ్చాయి. నేను కూడా ఒకటి తీసుకుందాం అనుకున్నాను, బట్ లాస్ట్లో మర్చిపోయాను. ఎస్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నేను నెక్స్ట్ వ్లాగ్స్లో నేను నా శారీస్కి బ్లౌజెస్ ఎలా చేయించుకున్నాను, దానికి ఎంత బడ్జెట్ అయింది, ఓవరాల్ బడ్జెట్, నేను ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి వరకు మొత్తం ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. మరి ఆ వీడియో కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. మరి ఈ వీడియో నచ్చితే మాత్రం ఇప్పుడైతే డోంట్ ఫర్గెట్ టు షేర్ టు ఆల్ ద బ్రైడ్స్ ఓవర్ దేర్. అంటే ఎవరికైతే పెళ్ళి అవుతుందో డెఫినెట్లీ ఈ వ్లాగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.